ఈ మధ్య ఫ్యాన్స్ పైత్యం మామూలుగా ఉండట్లేదు. ఫ్లాప్ అయిన సినిమాలకు గూడా రికార్డులు వెతుక్కుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన 'వాటు' సినిమా 1.5 రేటింగ్‌తో ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసిందని అంటూ ఎక్స్‌లో పోస్ట్ చూశాను. ప్రభాస్ గారు నటించిన 'ఆదిపురుష్' సినిమా గూడా ఫ్లాపు. 'సాహో' గూడా యావరేజ్‌గానే ఆడింది. ఈ 2 సినిమాలకు కూడా 1.5 రేటింగ్ ఇచ్చారు. 'వాటు' కూడా 1.5 రేటింగ్ ఇచ్చారు. కానీ 'వాటు' కలెక్షన్‌లు వచ్చేసరికి 130 క్రోర్స్ ఇన్ 4 డేస్. 'సాహో' వచ్చేసరికి 93 క్రోర్స్. 'ఆదిపురుష్' వచ్చేసరికి 110 క్రోర్స్. సో, కాబట్టి 1.5 రేటింగ్ వచ్చిన సినిమాల్లో కూడా మేమే టాప్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారనమాట. సినిమా ఇంకా ఫ్లాప్ అనే విషయం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్సే డిసైడ్ చేశారనమాట. కానీ ఆ సినిమాలకి ప్రభాస్ గారికొచ్చిన కలెక్షన్స్‌కి, ఎన్టీఆర్ గారికొచ్చిన కలెక్షన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి సోలోగా వచ్చిన కలెక్షన్స్ కాదు. ఎన్టీఆర్ గారు మల్టీ స్టారర్‌గా చేశారు. 'హృతిక్ రోషన్' అండ్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఇది. అసలు ఈ ఫ్లాప్ అనేది 'హృతిక్ రోషన్' అకౌంట్‌లో పడింది. కానీ వీళ్ళు ఈ ఫ్లాప్ కూడా మాదే అన్నట్లుగా ఎక్స్‌లో పోస్టులు పెట్టుకుంటున్నారు. 130 క్రోర్స్ కలెక్ట్ చేసిందంటూ. ప్రభాస్ గారు సోలో హీరోగా వచ్చి ఆ కలెక్షన్స్ సాధించారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం మల్టీ స్టారర్‌గా వచ్చారు. అసలు ఈ సినిమా అసలు ఎన్టీఆర్ సినిమానే కాదు. ఇది కంప్లీటెడ్‌గా 'హృతిక్ రోషన్' హీరోగా నటించిన సినిమా. ఎన్టీఆర్ గారు ఇందులో సెకండ్ హీరోగానే నటించారు. ప్రభాస్ నటించిన బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ నటించిన సినిమాలకి ఎక్కువ కలెక్షన్ వచ్చిందనేది సమంజసం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు సోలోగా నటించిన సినిమాకి ఈ కలెక్షన్స్ వస్తే అలా చెప్పుకోవాలి. కానీ ప్రభాస్ గారు సోలోగా నటించిన సినిమాలకి, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ సినిమాకి థర్డ్ తోటి స్క్రీన్ షేర్ చేసుకున్నాక కలెక్షన్స్ మొత్తం మారాయి అని చెప్పుకోవడం ఇది పైత్యమనే చెప్పాలి.